పనిష్మెంట్? ఎస్, మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కమాన్ 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 కమాన్. హా, నన్నే కొడతావటే? కొట్టడం కాదు, ఇంకొక మాట మాట్లాడితే నరికి పారేస్తాను. ఆగండి, ఏంటండి గొడవ? కూల్ కూల్, గొడవ ఏం లేదు. రే పదరా. Idiots. ఏమైందండి? రాస్కెల్స్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. లాగి చెప్పుతో ఒకటిస్తే వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలమ్మా, లేకపోతే అంతే. సరే సరే, ఓకే, క్యారీ ఆన్. కావ్య, ఏంటి ఇదంతా? పద, ఇంటికి వెళ్దాం. పద, ముందు పద. కావ్య, ప్రియా, అదేంటమ్మా షాపింగ్ కని వెళ్ళి వెంటనే తిరిగి వచ్చారు? ఏమైందమ్మా? తిరిగి రాక ఏం చేయమంటారు? మీరు అమ్మాయిలు ఈ రోజుల్లో ధైర్యంగా ఎక్కడైనా తిరగొచ్చు అంటారు, కానీ అమ్మాయిలు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లి ఏ పని చేయలేని పరిస్థితి. ఏ కావ్య, అదేదో చెప్తుంటే నీ పాటికి నువ్వు లోపలికొచ్చేస్తావేంటి? అసలేం జరిగిందమ్మా? అమ్మా, మేం షాపింగ్ కాంప్లెక్స్ లో స్నూకర్ గేమ్స్ ఆడడానికి వెళ్ళాం. అక్కడ ఇద్దరు రౌడీ కుర్రాళ్ళు ఎదురుపడ్డారు. ఒకడు కావ్యని టీస్ చేశాడు. వాణ్ణి కావ్య చెప్పుతో కొట్టిందమ్మా. అయ్యో, ఆ తర్వాత ఏం జరిగిందే? వాళ్ళు భయపడి పారిపోయారు. కానీ మళ్ళీ వాళ్ళు ఎవరినైనా తీసుకొనొచ్చి గొడవ చేస్తారేమోనని దీన్ని తీసుకొని వచ్చేసానమ్మా. ఎందుకమ్మా రౌడీ వెదలతో మన గొడవలు? ఏంటమ్మా నువ్వనేది? నేనేమైనా కావాలని గొడవ పెట్టుకున్నానా? వాళ్ళని టీస్ చేస్తుంటే కామ్గా ఉండమంటావా? అలా అని కాదమ్మా, ఓ పక్క నీకు పెళ్లి అనుకుంటున్నాం. ఈ టైంలో ఏదైనా గొడవలు జరిగి ఈ విషయం పెళ్లి కొడుకు ఇంటి వరకు వెళ్తే ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమోనని నా భయం. వరలక్ష్మి, ఏంటా మాటలు? రౌడీ వెధవల చంప చెళ్ళు మనిపించిన దాన్ని మెచ్చుకోవాలి గాని పిరికిదానిలాగా నువ్వు భయపడి దాన్ని భయపడతావేంటి? అది కాదండి, ఓ పక్క వాళ్ళు రౌడీ వెధవలంటూ వాళ్లతో గొడవ మంచిదే, మంచి పని చేశావు అని సమర్థిస్తారేమిటి? మళ్ళీ మళ్ళీ గొడవ జరిగి ఆ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఆ తర్వాత అది పెళ్లికి ఇబ్బంది కలిగిస్తే అప్పుడేం చేస్తామండి? ఏంటమ్మా, ఎప్పుడో ఏదో జరుగుతుందని మనం నోరు మూసుకుని వాళ్ళు చేసే వికారపు చేష్టలు భరించాలా? వాళ్ళన్ని మాటలు విని సంతోషించాలా? అల్లుడు గారు, ఇదిగో అల్లుడు గారు వస్తున్నారు. ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. లోపల పెట్టు. రండి అల్లుడు గారు. హాయ్ అంకుల్. కూర్చో బాబు. ఓకే. హాయ్ ఆంటీ. హాయ్ కావ్య. హాయ్. కంగ్రాట్స్. దేనికి? ఇందాక నువ్వు స్నూకర్ క్లబ్లో వాణ్ణి చెప్పుతో కొట్టినందుకు. ఆ విషయం మీకెలా తెలిసింది? వాణ్ణి పంపించింది నేనే కాబట్టి. ఏమంటున్నారు? ఎస్, ఐమ్ ద వన్. అది చెప్పడానికే కదా మీ ఇంటికి వచ్చాను. నేను చెప్పేది విని దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నా బెటర్ ఆఫ్కి వచ్చే అమ్మాయి ఇంటి పని వంట పని మాత్రమే కాదు, నా బిజినెస్ కూడా చూసుకోవాలి. అందుకే కావ్య ధైర్యాన్ని టెస్ట్ చేశాను. నలుగురు అబ్బాయిలను పంపించి గొడవ చేయించాను. కానీ కావ్య రివర్స్ అయ్యే వాళ్ళని కొట్టి పంపించింది. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్, కావ్య. యు ప్లీజ్ గెట్ అవుట్. వాట్స్ రాంగ్ విత్ యు, కావ్య? ముందు బయటకు వెళ్ళమని చెప్తున్నాను కదా.
కావ్య ఏంటి ఆ మాటలు? అమ్మా నువ్వు మాట్లాడద్దు. ఇలాంటి పెళ్లి కొడుకు నాకు అవసరం లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. కూల్ డౌన్ కావ్య, కూల్ డౌన్. I just played a game to understand you better. Don't get worries. It's just a game. That's all. చాలు, చేసిన టెస్టులు చాలు, చెప్పిన మాటలు చాలు. ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ ధైర్యంగా ఉన్నానా లేదా అని టెస్ట్, రేపు మరో టెస్ట్. ఇలా టెస్టులు చేస్తూనే ఉంటావు. చాలు, ఇంక నా ముందు నిలబడాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళిపో. Relax కావ్య, relax. Okay? కావ్య, I know. నీ కోపం న్యాయమైందే. I can understand. నీ ప్లేస్లో నేనుంటే నాకు అలాగే కోపం వస్తుంది. నేను ఎందుకు అలా చేశానో, ఏ మోటివ్తో చేశానో అర్థం చేసుకో. నాకు వేరే దురుద్దేశం లేదు. ట్రై టు అండర్స్టాండ్ మీ కావ్య. ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఓకే? చేసిందంతా చేసి అపార్థం వద్దు, అర్థం చేసుకో, చెడు లేదు, మంచి అనుకో, ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఇలా టెస్టులన్నిటికీ ఓర్చుకునే ఓపిక నాకు లేదు. అందుకే మర్యాదగా వెళ్ళిపోమని చెప్తున్నాను. ఓ మై గాడ్, నేను సారీ చెప్తున్నాను కదా కావ్య. అండర్స్టాండ్ మీ. సారీ అనగానే సరిపోతుందా? అన్ని సమస్య పోతాయా? నీకు హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్ చేసి తర్వాత సారీ అంటే సరిపోతుందా? నువ్వు ఊరుకుంటావా? కావ్య, నువ్వు ఎలాగో ఇలాంటి ప్రశ్న అడుగుతావనే ముందే రెడీ చేసుకొచ్చా. లుక్, ఐఎమ్ వెరీ డిసిప్లైన్ అండ్ డీసెంట్ పర్సన్. ఓకే? నాకు హెచ్ఐవి ఉందా లేదా అన్నది ఈ రిపోర్ట్లో ఉంది. నీకు వీటి మీద నమ్మకం లేకపోతే యూ కెన్ టేక్ మీ టు ఎనీ డ్యామ్ హాస్పిటల్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. మళ్ళీ నేను నీతో ఇలాగే బిహేవ్ చేస్తాను మాత్రం అనుకోవద్దు. బికాస్ ఐ ట్రస్ట్ యూ. తర్వాత నేను నచ్చానా నచ్చలేదా, ఈ పెళ్లి జరగాల వద్దన్నది నువ్వే డిసైడ్ చేయాలి. ఎట్ ప్రెసెంట్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బాయ్ కావ్య. అల్లుడు గారు కొంచెం కాఫీ తాగి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్ ఆంటీ. అసలు ముందు నేను పెళ్లి కొడుకున్నా కాదా అనే విషయం డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాతే కాఫీ టిఫిన్స్. బాయ్ ఆంటీ. సీ యూ. ఏ కావ్య, ఏంటి నువ్వు? నోరు తెరిస్తే చాలు అల్లుడు గారిని వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అంటావేంటి? చాలే ఆపవే. వాడు చేసిన పని ఏమైనా బాగుందా? అల్లుడు ఏంటండి మీరనేది? మాట్లాడకే. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అతని పద్ధతి నాకు నచ్చడం లేదు అని. ఇప్పుడేం చేశాడో చూడు. టెస్ట్. కావ్య అన్నట్టు రేపు ఇంకో టెస్ట్ అన్నా ఆశ్చర్యం లేదు. ఏంటండి మీరనేది? అతను అంత వివరంగా చెప్పాడు కదా, ఎందుకు చేశాడో ఏం చేశాడో చెప్పాడు కదా. అదీ కాకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుని రిపోర్ట్లు కూడా తెచ్చాడు కదా. అలా ఎవరు చేస్తారండి? ఊరికే మీకు తోచింది మాట్లాడుతూనే ఉంటారు. ఇదే నీ దగ్గర ఉన్న రోగమే. ఎవరైనా నచ్చితే చాలు వాడు మర్డర్ చేసినా మంచోడేనంటావు, నచ్చలేదనుకో మంచోడైనా దుర్మార్గుడు అంటావు. నీ పద్ధతి మారినంత వరకు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైనా చెడ్డదే. ఆ మీ గురించి నాకు తెలీదు. నాకేదైనా నచ్చిందంటే అది మీకు నచ్చదు, నాకు నచ్చకపోతే మీకు అన్నీ నచ్చుతాయి. చూడు వరలక్ష్మి, ఏది చేసినా మంచిగా ఆలోచించి చెయ్యి, అప్పుడు అందరికీ నచ్చుతుంది. అంతేకాని నీకిష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, చేసేయటం, పైగా వాళ్ళకి నచ్చడం లేదు వీళ్ళకి నచ్చడం లేదని ఆరోపణలు ఒకటి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నన్ను తెప్పడం తప్ప ఇంకే ఉంది. నేనేం చేసినా తప్పే, మీకేమీ నచ్చవు. అంతేలేండి. ఏంటి కావ్య, నీ కోసం వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్నారు, నీ పాటికి నువ్వు కామ్గా వచ్చి కూర్చున్నావు. కావ్య, అసలు నీ ఒపీనియన్ చెప్పు. ఆ పెళ్లి కొడుకు నీకిష్టమేనా? తను టెస్టు అది ఇది అంటే ముందు నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత హెచ్ఐవి రిపోర్ట్ అక్కడ పడేసి అందరి ముందు సారీ అన్నాడు. నాకప్పుడు కోపమంతా పోయింది, మంచివాడే అనిపించింది. అయితే పెళ్లి కొడుకు నచ్చాడంటావు, అంతేనా? చూస్తే ఓపెన్ హార్టెడ్ మనిషిలా ఉన్నాడు. కాదండం ఎందుకు? ఓకే అంటేనే బాగుంటుందనిపిస్తుంది. అమ్మయ్య, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడీ పెళ్లికి బ్రేకులు పడతాయో అని చాలా భయపడ్డాను. వాళ్ళింకా గొడవ పడుతూనే ఉన్నట్టున్నారు. ముందు ఈ విషయం చెప్పి వాళ్ళ గొడవ చెల్లార్చేస్తాను.
ఆబ్రే ఇల్లు వచ్చేసింది. వాసు స్టడీ రే. వాసన వస్తుందారా? అబ్బా తాగితే వాసన రాదేరా? పోరా పో, లోనకు పో. సరే రే, జాగ్రత్త, రోడ్ చూసుకో. ఓకే రమ్మా అబ్బాయి, గుడ్ నైట్. వాసు స్టడీరా వాసు. రారా వాసు, ఏంట్రా ఇంత ఆలస్యమైంది? నీకోసం ఇప్పటిదాకా చూసి చూసి ఇప్పుడే కూర్చున్నాం. రా, నువ్వు కూడా అన్నం తిందువు గాని. నాకు అన్నం వద్దమ్మా. అన్నం వద్దా? ఏరా? నేను బయట తినేసి వచ్చాను. ఏంటి, బయట తినేసి వచ్చావా? బయట తినేసి వచ్చేవాడివి ఒక ఫోన్ చేసి చెప్తే వండకుండా ఉండేదాన్ని కదా. ఇప్పుడు నీకోసం చేసిందంతా ఏం చెయ్యాలి? పోతే పోయిందమ్మా, అయితే అయింది. ఊరికి అరవకో. అమ్మా రేవతి, అత్తయ్య, వాడు నిజంగానే బయట తినేసి వచ్చాడా? లేకపోతే మధ్యాహ్నం నేను అన్న మాటలకి మనసు కష్టపెట్టుకుని అలిగి అన్నం తినడం మానేశాడు? నువ్వు వెళ్ళి అసలు విషయం తెలుసుకుని అన్నానికి పిలుచుకురామ్మా. అలాగే అయితే ఏదో ఒకటి సర్ది చెప్పమ్మా. వెళ్ళమ్మా. సరే. వాసు, అన్నం ఎందుకు వద్దన్నావు? ఏంటి మాట్లాడవు? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? నిజంగా బయట తిన్నావా లేక అలిగి అన్నం వద్దంటున్నావా? ఊరికే లొడా లొడా ఏదో మాట్లాడినా డిస్టర్బ్ చేయకు. పడుకొని వెళ్ళే. ఏ వాసు, ఆరోగ్యం ఏమైనా బాలేదా? బాగుంది కానీ వెళ్ళే. వాసు, నువ్వు తాగావా? నిన్నే అడిగితే నువ్వు తాగావా? యూచి, ప్రేమించేటప్పుడు ఎప్పుడు నువ్వు తాగుతావని, తాగుడు అలవాటుందని నాకెప్పుడు చెప్పలేదు. మరి ఇదేంటి కొత్త అలవాటు? ఎవరు నేర్పించారు? నువ్వేనే. అమ్మా, వాసు రేవతితో ఏదో గొడవ పడుతున్నట్టున్నాడు. అవి మొగుడు పిల్లలు గొడవలేవే, నీకెందుకు? ఇదిగో నువ్వు తిను. కొత్తగా పెళ్ళైన భర్త భార్యని ఏమడుగుతాడే? అదే కదా నేను కూడా అడిగింది. నువ్వేమో భార్య భర్తల మధ్య సంతోషం అంటే మంచం మీద కాలం గడపడం కాదు, కష్టపడాలి, చెమటోర్చాలి, బండలు కొట్టాలి, కండలు కరిగించాలి, తిండి తెచ్చి పెట్టాలి, తొక్క తోలంటూ ఓ తెగలేచరిచ్చావు కదే. నేను పెళ్లి చేసుకుంది నీతో లెసన్స్ చెప్పించుకోవడానికా లేక అడ్వైజులు తీసుకోవడానికా? కాదుగా, ఇద్దరం కలిసి సంతోషం పంచుకోవడానికి. కానీ నువ్వు నో అన్నావు, నన్ను రిజెక్ట్ చేసావు. అందుకే బెడ్ సుఖం ఎలాగో లేదు కదా అని నా సంతోషం బాటిల్తో షేర్ చేసుకున్నానే. నో, ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. జగమే మాయా. నువ్వు అసలు మనిషివేనా? నేనలా మాట్లాడితేనేనా నువ్వు పౌరుషం తెచ్చుకొని మనిషిలా మారి బాధ్యత తెలుసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు ఇలా తాగేసొచ్చి ఉన్న బాధ్యత కూడా నువ్వు ఇలా వదిలేసి సిగ్గుమల్ల పని చేస్తావనుకోలేదు. పైగా నా వల్లే తాగానంటున్నావు. నిన్ను నమ్మి వచ్చింది ఇందుకేనా? ఏయ్, మాటకి ముందు నిన్ను నమ్మొచ్చని అనుకో. ఇద్దరం కష్టపడి ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేసి పెళ్లి చేసుకున్నామే. ఒక్క పూట సంతోషంగా ఉండాలనుకుంటే లోకం ఏమైనా తలకిందులైపోతుందా? నన్ను నమ్మొస్తే నిన్నేమో నమ్మేశానా? నడి వీధిలో వదిలేసి వచ్చానా? ఊరికే అదే మాట రిపీట్ చేస్తావేంటి? చూడు, నీ మొహం చూస్తే నాకు చిర్రాకేస్తుంది. పోవే. వాసు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వేనా? నీ మొహం చూస్తేనే అన్ని కష్టాలు తీరిపోతాయి, అదృష్టం కలిసి వస్తుందన్నా నువ్వేనా? ఇప్పుడు నా మొహం చూస్తేనే చిరాకంటున్నావు. అప్పుడే నా మీద మోసు తీరిపోయిందా? అవునే మరి. మొగుడు బాధను అర్థం చేసుకోమని బతిమలాడితే చిరాకొచ్చేది నాకా నీకా? ఊరికే విసిగించుకే నన్ను ప్రశాంతంగా పడుకొని పోవే. కరెక్టే, నా
నాకు ఇలా అవ్వాల్సిందే, నా రోగం ఇలా కుదరాల్సిందే. కావాలి, నాకు బాగా కావాలి. ఇంకా కొల్లి కొల్లి ఏడవాలి. మా అమ్మ నాన్నలకు ద్రోహం చేశాను కదా, అందుకే నాకు ఈ శిక్ష పడాల్సిందే. మంచివాడిగా నటించి నన్ను మోసం చేశావు కదూ, నీ నిజ స్వరూపం ఇప్పుడే బయటపడుతుంది. అయిపోయింది, నా జీవితం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అయ్యో! అమ్మా, ఏంటమ్మా రేవతి ఏడుస్తున్నట్టుంది? ఏయ్, నీకు చెప్పాను కదా అది మొగుడు పెళ్ళాలి గొడవని. నీకెందుకు, నువ్వు తిను. అయ్యో అయ్యో అయ్యో!